ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు తర్వాత ఆఫీసర్స్ కూడా మాట్లాడుతూ కొన్ని స్కీమ్స్ గురించి ఆల్రెడీ చెప్పిన్నారు. మీకు కూడా అవగాహన ఉంది అనేది నేను భావిస్తున్నాను. బట్ దీంట్లో ఒక 2-3 పాయింట్స్ మీకు తెలియజేయాలి అనేది నా ఉద్దేశం. నేనండి రైతు భరోసా, మహిళా లక్ష్మి, గ్రీన్ జ్యోతి వాటి గురించి మీరు వినే ఉన్నారు. చాలా మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతూ ఉన్నారు. దీంట్లో ఒక ఇంపార్టెంట్ అంశం మీరు ప్రతిసారి ప్రజావాణి కానివ్వండి, ఇంకా వేరే వేదికలు కానివ్వండి, మీరు అడిగేది ఏంటంటే జనవరి 2024లో జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో మేము మా దరఖాస్తు ఇవ్వలేకపోయాము, కాబట్టి మాకు ఉచిత కరెంట్ లేదా మహాలక్ష్మి సిలిండర్ రావట్లేదు. దయచేసి ఎంపీడీఓ ఆఫీస్ లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉంటాయి, మీ దరఖాస్తు ఒకసారి ఇవ్వండి. ఎందుకంటే అప్పుడు కూడా మేము 2 సార్లు ఆ కౌంటర్స్ ఓపెన్ చేశాం. సరే, ఒక 1-2% తప్పని పరిస్థితిలో మీరు మీ దరఖాస్తు మిగిలిపోయి ఉంటే ఎంపీడీఓ ఆఫీస్ లో దయచేసి జమ చేయండి. ఇంద్రమ్మ ఇల్లు విషయానికి వస్తే, ఇంద్రమ్మ ఇల్లు విషయంలో మన బోధన్ నియోజకవర్గంలో నేను ఇటీవల 326 ఇల్లు క్యాన్సిల్ చేశాను. ఎందుకు క్యాన్సిల్ చేశాను ఎవరు చెప్తారు? 326 ఎందుకంటే 7 నెల ప్రొసీడింగ్ ఇచ్చిన కూడా అసలు ఒక ఒప్పుకోలే, అసలు పని మొదలు చేయలేదు. సో మా దగ్గర ఇంకా 405 దరఖాస్తులు వచ్చి అర్హులని ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము, వారికి కొత్త శాంక్షన్ ఇవ్వబోతున్నాము. సో దయచేసి ఇంట్లో ఉన్న ఇంద్రమ్మ లబ్ధిదారులు కూడా గమనించాలి. మీకు శాంక్షన్ ఇచ్చిన తర్వాత 7 నెలలు కూడా మీరు పని మొదలు చేయకపోతే దాని అర్థం ఏంటి? మీకు అవసరం లేదంటే. సో దయచేసి అది చేయగలిగి ఈ స్కీమ్ అంటే బహుపేద వాళ్ళకి మేలు జరిగే కార్యక్రమం. సో తప్పకుండా వారికి ఒక ఇల్లు ఉండాలి. మన తెలంగాణ, మన నిజామాబాద్, గుడిశెల లేని ప్రాంతాల్లో ఒక గుర్తింపు రావాలి అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. రెండోది, కొంతమంది పేమెంట్ విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా మనకి 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి, శాంక్షన్ ఒకసారి వచ్చింది, ఒక పేమెంట్ పడిన తర్వాత హౌసింగ్ మన పేమెంట్ పడిన తర్వాత సెకండ్ 3 అంటే దాని తర్వాత విడుదల పడాల్సిన డబ్బు పడలేదు. ఇలాంటి వాటికి ముందరే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఎంపీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక పేమెంట్ పడింది అంటే మనం రాష్ట్ర ప్రభుత్వంగా మేము అధికారిగా వస్తున్నట్టే, మీకు మేము ప్రొసీడింగ్ ఇచ్చాము. సో ఇలాంటి వాటిని తప్పకుండా మనం పేమెంట్ కి పంపాలి. మేము ఎలాంటి పేమెంట్ మళ్ళీ ఆపదు. రెండోది, మనకి ఏవైతే కొన్ని కేసెస్ లో హౌసింగ్ వచ్చి ఫోటో దిగడం లేదు, లేదా ఆయన వేరే కారణాలు ఉన్నారు, వేరే పనిలో ఉన్నారు, మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సో ఇప్పుడు మన ఇంద్రమ్మ ఇల్లు యాప్ తయారు చేసి డౌన్లోడ్ చేయండి. అందులో ఎలాంటి వివరాలు అవసరం లేదు, జస్ట్ మీ మొబైల్ తో ఒక ఓటీపీ వస్తుంది, మీరు ఫోటో దిగి అక్కడికి పంపించవచ్చు. మీరు ఏ దాని మీద ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దయచేసి దీన్ని గమనించండి. మీరు ఏ కోసం ఏదైనా చూడాల్సిన అవసరం లేదు, కలెక్టర్ అనుమతి అవసరం లేదు. మీరే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీతో మీరు ఫోటో దిగి పంపుకోవచ్చు. ఇదొక మనకి ఇందాక డిజిఓ గారు కూడా చెప్పారు, మనకి ఒకటి అల్పాహారం, దాంతో పాటు మధ్యాహ్నం భోజనం మన డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ వరకు కూడా పిల్లలు తీసుకుంటున్నాము. మీ తరఫున మేము మాకు ఒక కోరిక అవుతుంది, చెప్పవచ్చా? एक गुजारिश थी आप लोगों से, आज रिक्वेस्ट होते మనకి వచ్చే నెలలో అంటే వచ్చే వారాలు మనం జయశంకర్ బడిబాట అనేది కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాము. దాంట్లో తప్పకుండా ఎవరైనా అంగన్వాడీ నుంచి ఎవరైతే పిల్లలు ప్రాథమిక విద్యార్థి లేదా ప్రైవేట్ స్కూల్ కి పోతా ఉన్నారు, ఒక్కసారి మన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకి ఒక అవకాశం ఇవ్వండి. ఒకవేళ అక్కడ నమోదు చేసి చూడండి. మన హోదల్లో, మన తెలంగాణలో 93% పాస్ పర్సెంటేజ్ వచ్చింది 10th లో. సో అది నిజంగా అద్భుతమైన రిజల్ట్. ఈ పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ కి పంపకుండా ఒక
ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక నెల నమోదు చేయండి. ఓకే, చూసి నమోదు చేసి మీరే చూడాలి. ఓకే, మీకు నచ్చకపోతే పర్వాలేదు, మిమ్మల్ని ఎక్కడ ఉంచలేదు తర్వాత జస్ట్ ట్రై చేయండి. అండ్ బడి బాటలు అంగన్వాడీ టీచర్స్ కూడా ఉన్నారు. వారితో నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే మీరు 6 years 5 years పిల్లలు ఏజ్ దాటిన వారిని తప్పకుండా ఒకసారి నియరెస్ట్ స్కూల్ కి మ్యాచ్ చేయండి. మా హెడ్ మాస్టర్స్ కి కూడా మేము చెప్తాము, బట్ ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా చూడండి. విద్యాశాఖలో ఆల్రెడీ ఉన్న కొంతమంది అందరూ హాజరయ్యారు. మనం బెల్లం గ్రామంలో ఒక పెద్ద 200 కోట్ల ఆదాయ ఖర్చుతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మొదలు చేస్తున్నాము. అందులో మెరుగైన విద్య ఎలా ఇవ్వాలో అనేది మన తెలంగాణ కాదు, దేశం యొక్క ఆదర్శంగా ఉంటుంది అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆల్మోస్ట్ 25 ఎకరాల ఖర్చుతో అది రెసిడెన్షియల్ స్కూల్ అన్నమాట. అదే విధంగా మన నవీపేటలో తెలంగాణ పబ్లిక్ కోసం ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ ఎలా అయితే ఉంటాయో ఆ స్టేట్ మోడల్ లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా మొదలు చేస్తున్నాం. పెట్టేసేది మనం టీజీఐబీసీకి ఇచ్చేద్దాం. కానీ మళ్ళీ చెప్తున్నానండి, ఆక్రమణ రవాణాకి దయచేసి మీరు కూడా పాల్పడుతుంది. మంచి పేరు ఈ ప్రాంతానికి దయచేసి రాష్ట్రంలో మంచి ఆలోచనలు దీన్ని ప్రవేశపెట్టి మన పక్కన రాష్ట్రం పేరు తీసుకోండి, అక్కడ విక్షిగా జరుగుతావు. దయచేసి అది ప్రోత్సహించాలి. ఇది ఇసుక విషయం. ఇది మోరల్కి ఎలాంటిది ఆన్లైన్ విజిట్ వాడలేదు. ఆన్లైన్ విజిట్ వాడి అది తర్వాత గ్రావెల్ ఈ గ్రావెల్ విషయంలో ఇంతకు ఏం జరిగింది అంటే నాది ఒక పట్ట ల్యాండ్ ఉంది. నేను డైరెక్ట్ గా రిటైల్ కి అమ్మేవాడి. రిటైల్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. అందులో పట్టి ల్యాండ్ ఇంకా ఏదో లేనిపోయి రేట్ వచ్చేది. సో అది కాకుండా మీరు పట్టిదారు ఉన్నారనుకోండి, పెద్ద మనిషి, మీరు రిటైల్ ఎంఆర్ఓకి చెప్తే మనం ఆప్షన్ కి పంపాలి. అక్కడ నుంచి మీకు చాలా మంచి రేటు వస్తుంది. అంటే 3 కోట్ల ఆదాయంతో చేశాం. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సో వెరీ సింపుల్ ప్రాసెస్ అంటే మీ పట్ట ల్యాండ్ ఉంది, పట్ట ల్యాండ్ ఎంఆర్ఓకి చెప్తే నేను ఆప్షన్ కి పెడతాను, మీకు మంచి రేటు వస్తుంది. ఆ గ్రామ్ ఏ కాంట్రాక్టర్ అయినా, అది బెంగళూరు నగర్ కాంట్రాక్టర్ అయినా, హరినగర్ కాంట్రాక్టర్ అయినా వచ్చి తీసుకోవచ్చు. ఓకే, లాస్ట్ ఇష్యూ మీరు చెప్పలే కానీ నేను చెప్తున్నాను, కాంట్రాక్టర్ చాలా కాదు, ఇది ప్రజెంట్ లాస్ట్ ఇష్యూ మీరు అంటే బట్టి ఏం చెప్తున్నాను, నెలబట్టి సారీ నెలబట్టి కూడా మన ఏదైతే ఉండాలి. అది కూడా జస్ట్ రైతు కోసమే. మీరు బ్రిక్ లో వాడుతూ ఉంటే మళ్ళీ దానికి 496 ఏదో అమౌంట్ కట్టాలి. ఓకే, బట్ ఇది అంతా మన జిల్లాకి పరిమితి అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి సొంత ధరలు తీసుకొని హైదరాబాద్ పంపుతా ఉంటే మరి నేను కలెక్టర్ లో ఏం చేస్తున్నాను, నేను వేస్ట్ కదా. ఓకే, लास्ट లో ఖవాతీన్ సంఘం బాగా చదివాను. थोड़ा मेरी बात भी सुन रहे हैं. పద్మా గారు చాలా చక్కగా మాట్లాడారు. ఈ రోజు మన జిల్లాలో మన మిషన్ అపరాధిత అనేది ఒక కొత్త స్ఫూర్తితో ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము. సో నేను ప్రతి ప్రజావాణిలో అంటే ఒక మహిళగా చాలా బాధపడే వాళ్ళకి లేదు, మా టీడబ్ల్యూ మేడం, టీఎస్డబ్ల్యూ మేడం నాకు అంత ఐడియా లేదు వాళ్ళు మనకు ఏం నడుస్తుంది. బట్ అంటే కొన్ని వ్యక్తిగత కేసెస్ అంటే పెళ్లి అయిన తర్వాత అయిపోగానే కఠినం విషయం కావచ్చు, లేదా ఇంకా హింస అంటే మరేళ్ళు హింస విషయంలో చాలా చాలా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రత్యేకంగా మన సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ ఏర్పాటు చేస్తూ ఈసారి ఇలాంటివి కేసెస్ తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ చేస్తూ మీకు న్యాయం కలిగే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇందులో మన అదృష్టం ఏంటంటే మన డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం లో ఒక మహిళగా ఉండి మేడమే ముందుకు వచ్చి మనకి గైడ్ చేస్తా ఉన్నారు. आप इसके भी खवातीन उससे भी यही गुजारिश करूंगी, अगर आप किसी को चाहते हैं जो कि अपने घर में किसी भी तरह की दिक्कत का सामना कर रहे हैं
तो बोले कि वो आगे आए। कई मरतबा हम देखते हैं कि शौहर छोड़ के चले गए हैं, बच्चों को पालने का पूरा भार आपके ऊपर हो जाता है। पर लेकिन खुदा का वास्ता ऐसी दिक्कत किसी को ना आए। अगर आ गई है तो आपको मुझे खवातीनों को ही खवातीनों के लिए खड़ा होना पड़ेगा। ये लोग नहीं होते। अपराध का क्या है ना? మనమే ఆడవాళ్ళ కోసం నిలబడాలి ना? వేరే వాళ్ళకి ఏముంది? ఓకే. సో మళ్ళీ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా తక్కువ టైంలో చాలా ఘనంగా ఏర్పాటు చేసిన డిపిఓ గారికి, డిఎస్పీఓ గారికి